మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీ లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కీలక ప్రాంతాల్లో 3 అంచెల రవాణా విధానాన్ని ఎంచుకున్నట్లు పార్లమెంటరీ కమిటీ సమావేశంలో వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ల విస్తరణ సరిపోదన్న సీఎం బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర సభ్యులు, సిఎస్ రామకృష్ణారావు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆధునీకరణ, నగరీకరణతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్ ను ట్రాఫిక్ రద్దీ లేని నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్న సీఎం కీలక ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లతో సులభతర రవాణా మార్గాలను ఏర్పాటు చేసే విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ గాను, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గా గుర్తించినట్లు తెలిపారు. రింగ్ రోడ్డు బయట రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్దం చేశామని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించుకుని లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాలుష్య కూరల నుంచి హైదరాబాద్ ను కాపాడటానికి మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నగర సంస్కృతికి అనుసంధానించనున్నట్లు సీఎం చెప్పారు. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రోఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వ ప్రణాళికలను ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని తెలంగాణ ప్రభుత్వం స్టాండింగ్ కమిటీని కోరింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్, ఇతర సభ్యులు అభినందించారు. మూసీ ప్రాజెక్టుతో పాటు మహిళాభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది.